సెప్టెంబర్ 28 నుండి 3 రోజుల పాటు అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలు ఖమ్మంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీలో ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేములపల్లి వెంకట్రామయ్య, ఎంఎస్ గోపీనాథ్ తదితరులు పాల్గొని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, కార్పొరేట్ విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతాంగ హక్కుల సాధనకు ఉద్యమాలు అవసరమని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీద సాగిస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి రాష్ట్రం యుద్ధం ఫలితంగా, మరోవైపున ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ఫలితంగా ప్రపంచం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోబోతుంది. మన దేశంలో కూడా అటువంటి ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని ప్రధాని మొదలుకొని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. ఇటువంటి సంక్షోభం ఎక్కువగా నోటు లేని వాళ్ళ మీద, హక్కులు లేని వాళ్ళ మీద, అనార్గనైజ్డ్ అయి ఉండి నిర్మాణం లేనటువంటి, చైతన్యం లేనటువంటి వాళ్ళ మీద పడుతుంది. ఇప్పటికే భారతదేశంలో 3/2 పైగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత దయనీయమైనటువంటి దుస్థితిలో ఉన్నారు. వారికి ప్రభుత్వ విధానాలన్నీ కూడా కార్పొరేట్ అనుకూల విధానాలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అనుకూల విధానాలు, విదేశీ సామ్రాజ్యవాద అనుకూల విధానాలు, ఫైనాన్స్ పెట్టుబడికి అనుకూల విధానాలు అనుసరించడం వలన ఈ దోపిడీ జరుగుతూ ఉంది. వీళ్ళకి మన దేశంలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీసం